Good morning guys, this is Anishek back again with a new video. Welcome to day 9 and vlogging. Today Friday, so naku class undi. I have to make breakfast and fasting day anamata. Actually eventante ninna baga end ayipindi kada sudden ga vachanu chaala headache vachesindi podukunnanu lechanu assignments cheskunnanu due unte adi cheskoni podukunesariki 3 or 4 ayindi. Morning podukundamle ani alarm పెట్టుకొని పడుకున్నాను అనమాట. అసలు లేగల అలారం పెట్టుకున్నాను, అది మోగింది కూడా వినపడలేదు అనమాట నాకు. సో ఇప్పుడు ఏమంటారు నూడిల్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే స్పెగెటీ అంటారు కదా, స్పెగెటీతో నేను నూడిల్స్ చేస్తాను అనమాట. మా రూమ్మేట్స్ సాల్ట్ ఎక్కడో పెట్టేశారు, కనిపించింది. నేను తెచ్చా గ్రాసరీస్ నుంచి. నేను బ్లాగ్ చూడకపోతే చూడండి, ఎందుకంటే హౌసెస్ గురించి ఎదుగుతా ఉన్నాను అనమాట. సో ఎవరికైనా ఇక్కడ లైక్ యూఎస్లో ఎలా హౌస్లో ఎదుక్కోవాలన్న డౌట్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. మై బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ ఈజ్ రెడీ. నూడిల్స్ విత్ ఆమ్లెట్. ఇప్పుడు తిందాం గట్టిగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అవుతుంది, సో మ్యాక్సిమం తినేసి కాలేజ్కి స్టార్ట్ అవుతా. చూడాలి, ఈరోజు చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ, కొంచెం బిజీయే. అన్నీ కరెక్ట్గా అవుతే బాగుంటుంది. 1 minute ఉన్నాగా స్టార్ట్ చేశాను పరిగెత్తడం. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది అనమాట. నేను రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నాను, అటు సైడ్ అది వెళ్ళింది. అండ్ నన్ను చూడలేదు, చూసానంటే కనీసం ఆపాడు, వెళ్ళిపోయింది. గోజన్ బుక్ చేద్దాం, ఇంకా అదే ఆప్షన్ ఉంది. మనం ఇప్పుడు డీపీకి వచ్చాం, డిస్కవరీ పార్క్. ఎందుకంటే హర్షి ఇక్కడ ఉంది. హర్షి మార్నింగ్ నుంచి ఏం లేదు, దానికి టిఫిన్ ఇచ్చేసి అదే లంచ్ నూడిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోదామని. నేను నా క్లాస్కి టైం 11:30 అలా అవుతుంది. సో దీని దగ్గర కొంచెం టైం పాస్ చేస్తా. నాకు 1 o'clock క్లాస్. దానికి ఈరోజు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది వాళ్ళ టీఏతో. గెలికేద్దాం. సి పిగ్ ఏంటి అన్న, ఎగ్జామ్ బాగా రాసావా? ఎందుకు రాసావు? కాపీ కొట్టావు ఏంటి? చదువుకున్నవే వచ్చినాయి. మోహన్ చేయండి గడ్డు పెట్టుకుంటున్నావు. ఎప్పుడు అట్లాగే ఉంటావు కదా. పందిలా కూర్చో పక్కన ఒక బాక్స్. ఇప్పుడు అదే తెచ్చింది నేను. బిస్కెట్ ప్యాకెట్ ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపరేషన్ అవ్వచ్చుగా. అయిపోయింది ఎగ్జామ్. ఇంకా ఎగ్జామ్ కదా, పోస్ట్ ఎగ్జామ్ హ్యాపీనెస్, పోస్ట్ ఎగ్జామ్ రిలీఫ్. షో చేస్తుంది అంతే, పెద్ద ఏం లేదు. ఎగ్జామ్ చూసుకోవాల్సి ఉంటుంది, కాపీ కొట్టుంటది. రాడ్ తెలుసా, రాండమ్ స్లిప్స్ ఇచ్చి సీట్ నెంబర్స్ ఆ సీటింగ్ లో కూర్చోబెట్టారు. నేను ఫస్ట్ బెంచ్ నా ముందు నుంచున్నాడు సార్. మరి అదే ముందు నుంచి ఉన్నాడు కదా, వెనకాల నుంచి ఉంటే దొరికిపోయావు దాన్ని. అందుకే అంటున్నా, ఐ హావ్ సమ్ ఎథిక్స్. నేను ఇలా కాపీ చేయండి. మరి ఎందుకు బీటెక్ లో ఉన్నప్పుడు ఏం చేసావు చెప్పు? కాపీ కొట్టలేదు నువ్వు? ఎప్పుడు కూర్చున్నావు నా పక్కన? నువ్వే చెప్పావు ఎగ్జామ్ రాసి వచ్చి ఆడు చూపించాడు పగిలిద్ది నా ఎగ్జామ్ హాల్లో ప్రతిదీ నేనే చూపిస్తాను. షో చేస్తుంది అంతే, చెప్తున్నా కదా, ఏముండదు. నువ్వే కదా రమ్మన్నావు, ఇప్పుడు వెళ్ళిపోతా అన్నావు కూడా కొంచెం కూర్చోన్నావు కదా. పక్కనకి ఇక్కడ హర్షిక్ ఫోక్స్ అయి తీసుకోవడానికి వచ్చా అనమాట. దానికి జీవాతకం పెరిగిపోతుంది కదా, చెప్తున్నా కదా. లెగ్స్ తీసుకోవడానికి కూడా నేషనల్ అవుతుంది. సర్లే నాకు కాఫీ తాగాలనిపించి వచ్చాను. స్టార్ బక్స్ బిస్కెట్ అయిపోయా ఇక్కడికి వచ్చాక. ఇంకా మనకి జీరో నాలెడ్జ్ అనమాట, ఏది బాగుంటుంది ఏది బాగోదని. సో అక్కడ ఉన్న అక్కనే అడిగాను, ఏదో ఒకటి ఏది బాగుంటుంది అది చెప్పండి అన్నట్టు. క్యారమెల్ ఫ్రాప్చినో బాగుంటుంది అన్నారు. సో అది ఆర్డర్ చేస్తాను అనమాట. కాఫీ నీకు కాదు నాకు నడుచుకోవాలని అడిచింది. మరి క్యారమెల్ ఫ్రాప్చినో. సరే ఇచ్చే, నువ్వు తాక్కో. ఎందుకు ఇచ్చి ఏటన్నావు? తీసుకో. వెళ్ళిన షో ప్యాచ్ అంటారు. కాఫీ ఒకరిది, స్నాప్ ఒకరిది అనమాట. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ ఇస్ నైస్ క్యారమెల్ ఫ్రాప్చినో. యాక్చువల్లీ నాకు క్యారమెల్ అంత నచ్చదు, బట్ స్టిల్ బాగుంది. అందుకే అప్పుడప్పుడు పక్కన వాళ్ళు చెప్పింది తినాలి. అక్క ఆర్డర్ చేసింది తెలుసా, తిను. ఎట్లా ఉన్నా ఇచ్చేది. ఏమన్నా వెళ్ళి పక్కన క్యాంటీన్లో తింటా. గైస్ ఎంత డబుల్ ఫేస్డ్ అంటే ఇది. ఫస్ట్ ఎవరు లేరు దీని దగ్గర. సో ఇంక దిక్కు ఏంటి, నేను టిఫిన్ తెస్తే కానీ నాకు ఫోన్ చేసి టిఫిన్ తీసుకురావా అంతేలే అది ఇది అని అన్నా అనమాట. సరే అని తీసుకొచ్చాక ఆ టైంకి కరెక్ట్గా మా ఫ్రెండ్స్ వచ్చారు. మెయిన్గా దీని ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చేసరికి వాళ్ళు క్యాంటీన్కి వెళ్తున్నారు అనమాట. అక్కడ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటే నేను రాగానే తీసుకొచ్చావా బాక్స్
క్యాంటీన్లో తినమంటావా అంట. పెద్ద వేస్ట్ ఇది గైస్ ఇది. ఇవాళ కూడా నేను లేకపోతే కంటెంట్ బ్రో కంటెంట్ నువ్వు లేకపోయినా కూడా నాకు ఈరోజు ఉంది తెలుసా. బికాజ్ ఈరోజు మనం విదేశీ ఫుడ్కి వెళ్తాం గైస్. ఈరోజు ఈవినింగ్ రీల్ చేయాలి ఒకటి విదేశీ ఫుడ్. అంటే నాకు చాలా నచ్చింది కదా. నైట్ ఈవినింగ్ కదా అది 6:30 ఆ టైంలో. చేసుకో ముందే. ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి ప్రమోషనల్ రీల్ లాంటిదే, కాకపోతే ప్రమోషనల్ రీల్ కాదు. ఎందుకంటే నాకు నచ్చింది చాలా. సో నేనే అడిగాను అనమాట రీల్ చేస్తాను అని. వాళ్ళు కూడా ఓకే, వాళ్ళు కూడా అడిగారు రీల్ చేయండి అని. సో నేను కూడా ఓకే నేను మంచిగా రెడీ చేసుకొని వస్తాను. అది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నారనమాట రీల్ చేయండి అని. నేను ఇంకా మంచిగా చేసుకొని వస్తానండి స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి. అంటే ఒకసారి నేను చేశాను చూసారు పార్ట్ 1, దాన్ని పార్ట్ 2 లాగా చేద్దామని. బాగుంటుందని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ కమింగ్ టు డీపీ అగైన్ గైస్. వచ్చినా కూడా మళ్ళీ ఈ టైంలో అయితే సచ్చినాను. మొత్తం డీపీ నుంచి యూనియన్ దాకా మొత్తం నుంచొని వచ్చాను బస్సులో. చిరాకు వచ్చాను, చేయి నొప్పి వచ్చేసింది. అప్పుడు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. అండ్ క్లాస్కి ఇంకో 10 minutes ఉంది. 10 కూడా లేదనుకుంటా, 5 minutes ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళాలి గైస్. ఈరోజు మా ప్రొఫెసర్ రాలేదు, మళ్ళీ మా టీఏ చెప్పింది గంటలో క్లాస్ అయిపోయింది అనమాట. సిట్టింగ్ ఏంటి ఎట్టిక్ ఎందుకు వేసుకున్నావు ఈరోజు? ఊరికే పొద్దున్న స్నానం చేసా. జస్ట్ అంటే ప్రతిసారి చేయవా? రాత్రి చేస్తాను. దిస్ ఇస్ యూఎస్, యూ షవర్ అట్ నైట్. అవునా? రూల్ ఏంటి? ఇట్స్ నాట్ రూల్, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి డస్ దట్. ఓకే. రోజు పొద్దున్న స్నానం చేస్తా. సో ఐ ఫెల్ట్ లైక్ డ్రెస్సింగ్. ఓకే. ఎందుకు ట్రెండింగ్ అవుతున్నావు? యా సేమ్ బ్లాక్ ఆల్మోస్ట్ స్పైయింగ్ మీ. యా యాక్చువల్లీ అక్కడ డోర్ నుంచి చూసి అంటే బ్యాగ్లో పెట్టుకుని ఉంటావు కదా మొత్తం. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాము. జస్ట్ గోయింగ్ అవుట్ కాదులే, మా క్యాంపస్లోనే ఏదో సూషీ ప్లేస్ ఉంటే తిందాం అని ఫిక్స్ అయ్యి. నేను అయ్యా, నువ్వు తినే దాంట్లో నేను తింటా. నా పెద్దంత ఆకలి ఇట్లా. ఏంటి షూషీ? ఏం షూషీ ఇది? ఐ థింక్ ఇట్స్ ష్రింప్. ఏమంటుంది నాకు కూడా తెలియదు కాబట్టి తీసుకోండి. దివిజాతో తిరుగుతున్నప్పుడు నచ్చేది ఒకటే, కొత్త ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్ళేది అనమాట. క్యాంపస్లో ఇది ఒకటి ఉందా అని కూడా తెలియదు నాకు. ఈరోజు ఈ ప్లేస్ తెచ్చింది, ఇది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు క్యాంపస్లో. నువ్వు క్యాంపస్లో పని చేస్తావేంటి? కొత్త రివ్యూ. ఇట్స్ నైస్ బట్ కాలిఫోర్నియా రోల్ ఇస్ నైసర్. దీనికంటే ఇదేంటి? క్రంచీ ష్రింప్ టెంపూరా రోల్. దానికంటే కాలిఫోర్నియా రోల్. అది కూడా ష్రింపేనా? ఈజ్ నాట్ ఇంపార్టెంట్. లర్నింగ్ చెప్పి నేర్పించాం ఒకటి. అండ్ ఇట్ షుడ్ like support it. ఇదా? Anything, whatever you can support it with. Inkoti same, but you should make sure that the bottom one does not move. Bottom di kadloddu, only paina okkate kadlali. Sorry. Yeah bro, still pick up that tissue. అంతే కష్టం కాదు. ఓ బాటమ్ ది కదలకూడదు. బాటమ్ ది కదులుతుంది, ఓన్లీ పైన కదలాలి. బాటమ్ ది ఫిక్స్ ఉండాలి, అందుకే సపోర్ట్ చేయాలి దానికి. నేను సపోర్ట్ చేస్తున్నా. దీన్ని ఎలా కింద తేవాలో? ఓకే. యా దానిపైన ఒక ఫింగర్ పెట్టు పైన దానిపైన, సో దట్ యూ కెన్ మూవ్ ఇట్. అదిగో. She's still alive. She's like she'll be back. Almost. I think that would make sense. Silence పట్టుకో. Guys. లేదు పోయింది. ఓకే ఐ క్విట్. ఈ 2 yearsలో నేర్చుకున్నా. నేను ఎప్పుడు నేర్చుకున్నా తెలుసా? ఓకే స్టోరీ టైం చెప్పు. కోవిడ్ అప్పుడు ఐ యూస్ టు వాచ్ దీస్ K-dramas. K-dramas. ఓకే బ్రో నాకు సీరియస్గా K-dramas ఆర్ లైక్ ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది. సీరియస్గా ఆలోచించు, అదే క్రింజ్ అంతే ఇది.
మన ఇండియన్ మూవీస్లో ఎవడని చేస్తే చీ అంటారు. ఆలోచించు, ప్రతిసారి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది, స్లోమో అయింది. నేను చూసాను, నాకు నచ్చింది. ఐ డోంట్ లైక్ దెమ్, బట్ స్టిల్ లైక్ ఒక పాయింట్కి వచ్చేసరికి అనమాట ప్రతి కే డ్రామా ఒకలాగే అనిపించింది. నేను 2 చూసాను. స్ట్రాంగ్ గర్ల్ బాంగ్స్ ఒకటిను, పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్. నాకు స్ట్రాంగ్ గర్ల్ బాంగ్స్ నచ్చింది. పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్ సగంలో ఆపేసా. సగంలో కూడా కాదు, లాస్ట్ ఒక 5-6 దీంట్లో. స్ట్రాంగ్ గర్ల్ బాంగ్స్లో హీరో అంటాడు. పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్లో హీరో క్యారెక్టర్ పేరు గువేయి. హీరోయిన్ బాగుంటుంది, ఆడేమో కప్పమొహం వేసుకొని ఉంటాడు. సో నేను ఎప్పుడు నేర్చుకున్నా కే డ్రామాస్ చూసి ఐ యూస్ టు మేక్ మ్యాగీ అండ్ ఈట్ ఇట్ విత్ చాప్స్టిక్స్. అదే రామన్ అనుకున్నాను కదా దాన్ని. కాకపోతే లాక్డౌన్లో చాలా చేంజ్ అయినాయి సీరియస్లీ. చాలా కల్చర్స్ అలవాటైంది జనాలకి కొత్తగా. స్టిల్ కానీ కాఫీ, ఫ్రాతీ కాఫీ, వాట్ యు కాల్ ఇట్, ఏదో అంటారు దాన్ని, ఏదో డాల్గోనా కాఫీ. బ్రో పెద్ద అయితే పట్టుకోగలుగుతున్నారు, లైక్ పట్టుకోగలుగుతున్నారు. అలాంటివి అయితే కష్టంగా ఉంది. గైస్, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ లైక్ ఇన్ ద క్లాస్లో ఉన్నప్పుడు అందన్నమాట ఇండియాలో అలా వద్దా, వాళ్ళ డాడీ వాళ్ళు ఏమో రమ్మంటున్నారంట. ఈ పిల్లకేమో లైక్ ఎందుకంత డబ్బులు బొక్క అది ఆలోచిస్తుంది. అన్న ఇంత ఆలోచించవద్దు, చిట్టీలు మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం, చిట్టీలు అన్నాను. సో వేస్తున్నాం. చెప్పు ఫేవరెట్ ఇండియన్ ఫుడ్. లైక్ మిస్ అయ్యేది ఇప్పుడు ఎక్కువ మిస్ అవుతుంది. పావ్ బాజీ. ఓకే, అంటే నేను కొంచెం బిర్యానీ ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. లైక్ ఏదో ఇప్పుడు నేనేది మిస్ అవుతున్నానంటే నేను సడన్గా నా బ్రెయిన్లో పెడుతుంది మటన్ నల్లి గోష్ అంట. ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? ఇక్కడ యుఎస్లో అంటే బయట అంటే ఇక్కడ ఏముంటారా ఫుడ్? అదే తిన్నట్లో లేదా ఇక్కడ ఫేవరెట్ అని చెప్పు. ఓకే, గోల్కొండలో పానీపూరి రాసుకో. ఇండియన్ ఫుడ్ అక్కర్లేదు, నార్మల్గా ఇక్కడ తిన్న ఫుడ్. ఓకే, నేను రాస్తాలే. గోల్కొండలో పానీపూరి బొక్కలా ఉంటుంది. మేము వెళ్ళి తిన్నాము, చెప్పలా ఉంటుంది. రోజు బాగాలేదేమో, నేను తిన్న రోజులు బాగానే ఉండవు. It was nice. It was like ఇట్లా హాట్ పప్పు. విదేశీలో బాగుంది తెలుసా నేను తిన్న చోట అయితే. దీంట్లో దాంట్లో పావ్ బాజీ అని ఉంది, ఒకటేమో గోల్కొండ పానీపూరి అని ఉంది. చీటీలేద్దాం. ఓం భీమ్ బూమ్ బూష్, ఇండియా రావాలి. మళ్ళీ కరెక్ట్ కెమెరా మీద పడలా. ఓం భీమ్. ఎస్, I'm thinking this is పానీపూరి. బండ గుర్తులు పెట్టుకున్నానండి అంటే ఐ డోంట్ నో, గట్ ఫీలింగ్. ఏమొచ్చింది గైస్, ఇది తీయాలి నువ్వు. అది ఇదేంటో తెలుసా నువ్వు ఇప్పుడు చేసింది? ట్రయల్స్ కాదు, ఫాల్స్లీ పాజిటివ్. ఫస్ట్ ట్రయల్స్ కాబట్టి సెకండ్ టైం. ఎప్పుడు అదంతా కాదు. నేను దేవుడికి ఒక ఆఖరి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. నాకు జాబ్ ఇప్పించడం. I'll wait till the end of March. అప్పటి వరకు నాకు జాబ్ రాలేదన్న. అంటే ఇంటర్న్షిప్? Not like anything. Maybe a campus job or off campus placement. Campus placement. అదే బ్రో, అదే పార్ట్ టైం. Yeah, part time or internship. End of March వరకు రాలేదనుకో పావ్ బాజీ. I'll go to India. నేను ట్రై చేస్తాను. నా చూడండి పక్కన ఇండియా వచ్చింది. చెప్తున్నా దేవుడికి ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. He better do his job and get me a job. ఓకే గైస్, బాయ్ గైస్. సో గోజన్ బుక్ చేసుకున్నాను, ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి కొంచెం పడుకోవాలి. పడుకున్న తర్వాత ఈవినింగ్ చెప్పాను కదా ఇందాక, ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట, ఫుడ్ ట్రక్కి. స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. చాలా నిద్ర వస్తుంది, హెడేక్ వస్తుంది మెయిన్లీ. నాకు ఎందుకు ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది.
మేబీ ల్యాక్ ఆఫ్ వాటర్ అనుకుంటా, చూద్దాం.